మూడో ప్రపంచ యుద్ధంగా ఇది పరిణమించబోతుంది. ఎంజీరావు గారు, ఖమైనీ మరణం తర్వాత మోదీ విదేశాంగ విధానంపై ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ అటాక్ జరగడానికి 1-2 రోజుల ముందే ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు మోదీ. సో ఎంఐఎం నుంచి ఓవైసీ అయితే చాలా అగ్రెసివ్గా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ట్రంప్ ఆధిపత్య ధోరణి, నియంతృత్వ ధోరణిని మోదీ క్వశ్చన్ చేయాలి అని కూడా ఓవైసీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అలాగే మిగిలిన లెఫ్ట్ పార్టీలు, ఆప్, సమాజ్వాదీ పార్టీ కూడా మోదీ మౌనాన్ని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఖమైనీ మరణం, ప్రజెంట్ జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తూ ఉంటే ఇది మోదీకి ఛాలెంజ్గా మారిందా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆయితుల్లా అలీ ఖైమనీ మరణం అనేది భారతదేశంలో రాజకీయాలను హీట్ ఎక్కిస్తుంది అనమాట. భారతదేశంలో మనం చూస్తే రైట్ సైడ్ పార్టీసు, లెఫ్ట్ పార్టీసు, అదేవిధంగా కాంగ్రెస్, లిబరల్ డెమోక్రటిక్ పార్టీస్ అని 3 కేటగిరీలుగా విభజిస్తాం. ఇప్పుడు మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళినప్పుడే అసదుద్దీన్ ఓవైసీ ఏఎంఐ లీడర్ ఒకటి మాట్లాడారు. మోడీ అక్కడ నుంచి రాగానే ఇరాన్ మీద అటాక్ అని ఆయన చెప్పారు. ఆయన అన్నట్టే మోడీ గారు అక్కడ నుంచి రాగానే అక్కడ అటాక్ జరిగింది. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నారు, మోడీ ఎవరైతే ఆయితుల్లా అలీ ఖైమనీ చంపారో వాళ్ళకి మోడీ సపోర్ట్ చేస్తున్నారని ఆయన మాట్లాడుతున్నారు. ఇది ఒక మతతత్వ పార్టీ. ఇప్పుడు ఈ వాయిస్ మీద బీజేపీ మాట్లాడడం మనం చూస్తూ ఉండే, ఇక్కడ రాజా సింగ్ వీళ్ళు మాట్లాడడం. కానీ ఇక్కడ లెఫ్ట్ పార్టీలు ఏమంటుందంటే యుఎస్ సామ్రాజ్యవాదం ప్రపంచ నాయకులను కూడా చంపేస్తున్నాడు, ప్రపంచం మొత్తం నాదే, సింగిల్ వరల్డ్ ఆర్డర్ ఉండాలి, ఏకధ్రువ ప్రపంచం అని ఆయన అంటుంటే మోడీ ఆయనకి సపోర్ట్ చేస్తున్నాడు, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాడు. యుద్ధం ముందు ఇజ్రాయెల్ ఎందుకు వెళ్ళాలి అనుకుంటూ లెఫ్ట్ పార్టీలు అన్నీ క్వశ్చన్ చేస్తున్నాయి. ముఖ్యంగా లెఫ్ట్ సీఎం అయిన కేరళ సీఎం పినరయి విజయన్ అంటున్నారు, చాలా తప్పు జరిగింది, చాలా తప్పు చేస్తున్నారు, ఆయితుల్లా అలీ ఖైమనీని అమెరికా తప్పు చేస్తుంది, ఆయనకి ఇండియా మాట్లాడాలి వ్యతిరేకంగా అనుకుంటూ ఆయన అక్కడ వెస్ట్ ఏషియాలో ఉన్న కేరళైట్స్ని అందరినీ తీసుకురండి, లక్షల మంది, ఎక్కువ మంది కేరళ పీపుల్ ఉంటారు కాబట్టి ఆయన వాయిస్ అనేది చాలా స్ట్రాంగ్గా వినపడుతుంది. ఆయన ప్రైమ్ మినిస్టర్ కూడా లెటర్ రాయడం జరిగింది మోడీ గారికి. ఇదంతా ఒక పక్కనుంటే కాంగ్రెస్ దీన్ని చక్కగా వాడుకోబోతుంది. ఆయితుల్లా ఖైమనీ మరణానికి వెంటనే ప్రియాంక గాంధీ గారు సంతాపం ప్రకటించడం, తర్వాత బీజేపీ దీన్ని డిఫరెంట్గా ఇది మీకెందుకు అన్నట్టు బీజేపీ మాట్లాడడం. చూడండి, ఈవెన్ అన్ని పార్టీలు కూడా ఆయితుల్లా ఖైమనీని మరణాన్ని విమర్శిస్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా మీరు చేస్తున్నారన్నట్టు రైట్ వింగ్ పొలిటికల్ పార్టీస్ మాట్లాడడం. అంటే ఆయితుల్లా ఖైమనీ మరణం ఎందుకు దీన్ని భారతదేశంలో రాజకీయంగా వాడుకుంటున్నారంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జస్ట్ ఆ వారికి ముందే ఇజ్రాయెల్ పర్యటన. ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రపంచంలో ఒక న్యూస్ కూడా చక్కర్లు కొడుతుంది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ పర్యటన చాలా జాగ్రత్తగా అమెరికా ఇజ్రాయెల్ వాడుకుని నెతన్యాహు, ట్రంప్ ఆయితుల్లా అలీ ఖైమనీ చంపారు అన్నట్టు. ఎందుకంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టరు టెల్ అవీవ్ ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు 2 రోజులు పర్యటించినప్పుడు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు చాలా తెలివిగా ప్రైమ్ మినిస్టర్ మోడీ కోసం ఎయిర్పోర్ట్కి రావడం, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి పెద్ద హగ్ ఇచ్చుకోవడం. కానీ అక్కడ మొసాదు, ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చాలా తెలివిగా అప్పుడే ఆపరేషన్కి రెడీ అవుతున్నాయి. అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్తో ఆయన మీట్ అవుతూనే ఉన్నారు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కౌగులించుకుంటూనే ఉన్నారు, లవ్ ప్రదర్శిస్తూనే ఉన్నారు. కానీ ఖైమనీ మరణానికి మొత్తం స్కెచ్ రెడీ చేసి ఆయన ఆర్డర్స్ ఇస్తున్నారు మొసాద్కి, ఐడిఎఫ్ ఫోర్సెస్కి. చూసుకోవాలి, ఇప్పుడు ఖైమనీ కూడా ఆయన కాంపౌండ్లు ఎందుకున్నారంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉన్నారు, ఆయన వచ్చి ఎయిర్పోర్ట్కి వస్తున్నాడు. యుద్ధం అమ్మో, ట్రంప్ అమ్మో 10 రోజులు టైం ఇచ్చాడు, ఇంకా టైం అవ్వలేదని ఆయితుల్లా అలీ ఖైమనీ చక్కగా ఆయన కాంపౌండ్లో కూర్చున్నాడు, బంకర్లోకి వెళ్లకుండా. అంతే, అక్కడ ప్రైమ్ మినిస్టర్ రావడం, ఆయన ఎయిర్పోర్ట్లో ఉండగా ఆదేశాలు ఇవ్వడం, కొన్ని గంటల వ్యవధిలో ఖైమనీ మరణించడం అంతా మనం చూస్తున్నాం. చూడండి, 25, 26 తారీఖులో ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉండడం, 28వ తారీఖున ఆపరేషన్. అంటే మొత్తం ఎంత పకడ్బందీగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పర్యటన ఇజ్రాయెల్ ఉపయోగించుకుందో నెతన్యాహు. ఒక రకంగా నెతన్యాహు ఈ టైంలో ఇంత ఆపరేషన్ జరిగేటప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని అక్కడ హోస్ట్ చేయడం అంటే ఇజ్రాయెల్ మనకు చేసిన చిన్న ద్రోహం. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళడం వల్ల ఇజ్రాయెల్కి ఇండియా సపోర్టు ఉంది అన్నట్టు ఒకటి క్రియేట్ అయిపోయింది. కానీ వాస్తవానికి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ విషయంలో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయరు, అమెరికాకి సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఇండియా వైఖరి తటస్థత. కానీ ఇండియాలో మన పొలిటికల్ పార్టీస్ ఎలా ఉపయోగించుకుంటున్నాయంటే ఇజ్రాయెల్కి బెంజమిన్ నెతన్యాహు తప్పకుండా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పుంటారు, ఖైమనీ మరణం వెనకాల ఈయన వాడుకున్నారు, ఖైమనీ మరణం వెనకాల మోడీ గారు సపోర్ట్ చేశారు, ఇలా మాట్లాడే మాటలు అనేవి కుదరదు. ఇండియన్ ఫారిన్ పాలసీలో ఇండియన్ ట్రెడిషన్ ఏంటంటే ఫారిన్ పాలసీలో ప్రపంచంలో ఏదైనా విషయం వస్తే ఇండియన్ పొలిటికల్ పార్టీలు వాయిస్ తగ్గించి గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఏదో ఆపరేషన్ సింధూరు భారతదేశానికి ఇంకో దేశానికి జరుగుతున్న యుద్ధం కాదు,
కాబట్టి వీళ్ళు మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మిగిలిన పొలిటికల్ పార్టీస్ ఈ విషయాన్ని పాలిటిక్స్కి వాడుకోకూడదు. ఎందుకంటే ఈరోజు ఇండియా వేరే దాంతో యుద్ధం చేయలేదు అనుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధంతో 90 లక్షల మంది భారతీయులు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళని తీసుకురావాలంటే ప్రైమ్ మినిస్టర్ మోడీకి ఒక పెద్ద ఛాలెంజ్. ఇటు ఇరాన్తోనూ, అటు ఇజ్రాయెల్ అమెరికాతోటి యుద్ధంలో ఉన్న అన్ని దేశాలతో మాట్లాడితే కానీ అక్కడ నుంచి రారు. కాబట్టి వాళ్ళని తీసుకురావడం ప్రధానం. ఇక్కడ పాలిటిక్స్ చేస్తే వాళ్ళ ప్రమాదం. అంటే ఒక మహా యుద్ధంలో ఇండియా ఇన్వాల్వ్ అయినంత పరిస్థితి, అంటే ఆపరేషన్ సింధూర్ కంటే డేంజరస్ యుద్ధంలో మనం ఉన్నామండి. 90 లక్షల మంది భారతీయులు అక్కడ ఉన్నారు. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మోడీ గవర్నమెంట్ అంతటికి అన్ని పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ చేసి తీరవలసిందే. అసదుద్దీన్ ఓవైసీ గారు ఈ విషయంలో మాత్రం ఎక్కువ స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. ఎందుకంటే 90 లక్షల మంది ప్రాణాలు అక్కడ ఉన్నాయి, మోడీ గారు ఎలా తీసుకొస్తారు, ప్రాణ ప్రమాదాలు ఉన్నాయని పినరాయి విజయన్ గారు ఇక్కడ ఎక్కువ మాట్లాడొద్దు. ఎందుకంటే ఇది మాట్లాడడం చాలా పెద్ద ప్రమాదం. 90 లక్షల మంది తీసుకొచ్చే కెపాసిటీ ఇప్పుడు భారత ప్రభుత్వానికే ఉంది. మోడీ గారే నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ ఏఎంఐ పార్టీ నుంచి, లెఫ్ట్ పార్టీల నుంచి, కాంగ్రెస్ అన్నీ కూడా ఒక వార్ మిషన్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు మీరందరూ ఎలా వ్యవహరించారో అదే విధంగా గవర్నమెంట్ వెనకాల ఏ నిర్ణయానికైనా మేము సర్దుతుందని మెసేజ్ ఇస్తే అది చాలా పెద్ద మెసేజ్ అవుతుంది. గవర్నమెంట్ ధైర్యంగా, భారత ఆర్మీ జాగ్రత్తగా వాళ్ళని ఎవాక్యుయేట్ చేయాలి. ఎందుకంటే యుద్ధం దీర్ఘకాలికంగా వెళ్ళబోతుంది, ఒక్కరోజు ఆగే యుద్ధం కాదండి. చాలా పెద్ద ప్రమాదం. అమెరికా తగ్గదు, ఇజ్రాయెల్ తగ్గదు, ఇరాన్ అస్సలే తగ్గదు. అది పగలతో రగిలిపోతుంది. ఇస్లామిక్ టెర్రరిస్టులు భారతీయుల మీద గురి పెట్టున్నారు. ఇలాంటి సందర్భంలో ఎవ్వరు, ఏ పొలిటికల్ పార్టీ కూడా పాలిటిక్స్ చేయడం అనేది భారతీయులకి మంచిది కాదు. భారతదేశం ఒక మహా యుద్ధంలో ఇన్వాల్వ్ అయినట్టే. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళింది ఆ రకంగా మనం చూడకూడదు. ఎందుకంటే ఇరాన్ నుంచి మనకు ఆయిల్ రావడంలే. అటు ఇజ్రాయెల్ అనేది మనకు డిఫెన్స్ టెక్నాలజీలు ఇంపార్టెంటే. అదే ఇజ్రాయెల్తో సౌదీ అరేబియా, ఈజిప్ట్ కూడా సంబంధాలు పెట్టుకుంటున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. అదే టైంలో ఇజ్రాయెల్లో చాలామంది పర్యటిస్తున్నారు ఇస్లామిక్ కంట్రీలు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అది కాదు, ఇది ముందే ఫిక్స్డ్ విజిట్, ఏదో అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపోలేదు. ఏదో యుఏఈ ప్రెసిడెంట్ డైరెక్ట్గా ఇండియా చెప్పకుండా గంటల వ్యవధిలో నోటీసు ఇచ్చేసినట్టు పర్యటన మోడీ గారు చేయలేదు. కాబట్టి ఈ యుద్ధానికి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఇండియా చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తుంది. ఇరాన్తో మనకి చాలా సత్సంబంధాలు అవసరం. ఎందుకంటే థర్డ్ లార్జెస్ట్ రిచ్ నేషన్ అక్కడ అమెరికా ఉంటే మనకు ప్రమాదం. పైగా ఇరాన్కి ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు పాక్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరగడం కూడా అక్కడ ఇరాన్ యుద్ధంతో సంబంధం ఉంది, ట్రంప్ ఎంకరేజ్ చేస్తేనే. కాబట్టి అనవసరంగా ఈ యుద్ధాల్లో ఇన్వాల్వ్ కాదు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ విషయంలో చాలా జోక్యంగా ఈ టైంలో వెళ్ళడం తప్పవచ్చు. కానీ ఆ వెళ్ళడం వల్ల ఖైమనీ మరణానికి భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇండియాలో షియా, సున్నీ, ముస్లిమ్స్ ఇద్దరు ఉంటారు. వాళ్ళని చాలా జాగ్రత్తగానే వ్యవహరించడం భారత ప్రధానిగా ఆయన బాధ్యత. కాబట్టి ఏ పొలిటికల్ పార్టీలు దీన్ని పాలిటిక్స్కి వాడుకోపోవడమే ఉత్తమం. అప్పుడే మనం 90 లక్షల మందిని అక్కడ జాగ్రత్తగా ఇండియా తీసుకురాగలుగుతాం. ఎంజీరావు గారు, ఇరాన్ది చూసుకుంటే కనుక చాలా పురాతనమైన సంస్కృతి, 3